హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న 3 పీస్ అండ్ 2 పీస్ కుర్తా సెట్స్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. డ్రెస్సెస్ చూసే ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో చూపిస్తున్న 3 పీస్ కుర్తా సెట్స్ ఇవి ఆఫీస్కి చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది. నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది రీసెంట్ టైమ్స్లో. చూడండి ఒకసారి కంప్లీట్గా నేను డ్రెస్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ దుపట్టా వచ్చేసి మంచి వైన్ కలర్ లో వచ్చింది. దీని నెక్ డిజైన్ చాలా బాగుంది. అంటే పైన స్క్వేర్ షేప్ లో ఇచ్చి కింద వీ నెక్ లో ఇచ్చాడు అండ్ నెక్ చుట్టూ పైపింగ్ చేశాడు వైన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తో. ఈ పైపింగ్ డీటెయిలింగ్ కూడా చూడండి ఎంత సన్నగా నీట్ గా ఇచ్చారు కదా. అండ్ కుర్తా పైన వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎంత నీట్ గా ఉంది అంటే చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది. ఇది కంప్లీట్ యోక్ పార్ట్ మొత్తం వర్క్ రాకుండా జస్ట్ యోక్ పార్ట్ ఎక్స్టర్నల్ లైన్ లాగా ఇచ్చాడనమాట ఎంబ్రాయిడరీతో. అండ్ మళ్ళీ ఇంకొక లైన్ లాగా ఇచ్చేసి కింద ఎండ్ చేశాడు. డిఫరెంట్ గా ఉంది మోడల్. అండ్ దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 వచ్చాయి అండ్ స్లీవ్స్ కి కూడా మళ్ళీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వర్క్ ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అంటే కొంచెం కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. నేను ఫస్ట్ క్రీమ్ కలర్ కదా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదు. అండ్ ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కదా, చాలా కంఫర్ట్గా ఉంది. ఓన్లీ క్రీమ్ కలరే కాకుండా దానిపైన చిన్న చిన్న లైన్స్ లాగా వచ్చాయి కదా, దానివల్ల ఇంకా లుక్ బాగుందన్నమాట. నేను ఇక్కడ పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను చూడండి. అండ్ కమింగ్ టు దుప్పట్టా, ఎప్పట్లానే నేను ఈ డ్రెస్ కూడా దుప్పట్టా చూసే తీసుకున్నాను. చాలా నచ్చింది నాకు. చూడండి ఎంత బాగుందో, మంచి షైన్ అవుతుంది క్లాత్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ సిల్క్ అని ఉంది. అండ్ దీని విడ్త్ అండ్ లెంత్ మాత్రం పర్ఫెక్ట్. అసలు నేను చూపిస్తాను చూడండి ఎంత లెంత్ వచ్చిందంటే, ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా వేసుకోవచ్చు. అంటే 1 సైడ్ వేసుకోవచ్చు, 2 సైడ్స్ వేసుకోవచ్చు. చాలా బాగుంది. చూస్తే కూడా చాలా కన్వీనియంట్గా అండ్ కంఫర్ట్గా కూడా ఉంది. జస్ట్ ఒకటి ఏంటంటే ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి, కాటన్ కదా, సో కొంచెం స్ట్రింక్ అయిపోతుందో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. కమింగ్ టు బాటమ్ కూడా మనకి సేమ్ కుర్తా ఏ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్ తోనే ఇచ్చాడు. ఇలా కిందకి సేమ్ మనకి కుర్తా పైన వచ్చిన ఎంబ్రాయిడరీ కిందకి కూడా ఇచ్చాడు. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఓన్లీ ఎలాస్టిక్ ఇవ్వకుండా మళ్ళీ మనము నాట్ చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చాడు. లెగ్గిన్స్ కాకుండా ఇలా లూజ్ ప్యాంట్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ డ్రెస్ మాత్రం సూపర్ అసలు. కమింగ్ టు ప్రైస్, ఇది నాకు 680 రూపీస్ పడింది. ఇంత మంచి డ్రెస్ కి 680 రూపీస్ పెట్టడంలో తప్పు లేదనిపించింది నాకు. అంటారు కమెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్టే. ఇది నేను మంచి లెమన్ ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ లో తీసుకున్నాను. ఎల్లో అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. నాకు తెలిసి ప్రతి అమ్మాయి వార్డ్రోబ్ లో ఎల్లో అండ్ పింక్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఉంటాయి. డ్రెస్ అయితే హల్దీ ఫంక్షన్స్ కి పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. అంటే ఎల్లో అండ్ డార్క్ పింక్ కలర్ కదా, మంచిగా హైలైట్ చేస్తుంది మనల్ని. ఈ డ్రెస్ కూడా టాప్ అండ్ బాటమ్ ఎల్లో కలర్లో వచ్చాయి. దుపట్టా మాత్రం డార్క్ పింక్ కలర్లో వచ్చింది. ఈ దుపట్టా కూడా మనం దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు. మంచిగా ప్లెయిన్ కుర్తీస్తో అయితే చాలా నీట్గా సెట్ అయిపోతుంది. ఈ కుర్తీ యోక్ పార్ట్ మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ పేపర్ మిర్రర్తో వర్క్ వచ్చింది. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసి లైట్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్తో వచ్చింది. కూడా చాలా నీట్గా ఉంది. లైట్ పింక్, డార్క్ గ్రీన్, సిల్వర్ కలర్తో కదా, మంచిగా కనిపిస్తుంది. వచ్చేసి బోట్ నెక్ వచ్చింది అండ్ కింద చిన్న డ్రాప్ లాగా ఇచ్చాడు అండ్ బటన్ కూడా ఇచ్చాడు. బట్ ఈ బటన్ కొంచెం లూజ్గా ఉంది అండ్ దాంట్లో పట్టట్లేదు. వీ కెన్ చేంజ్ దట్ ఆర్ కొంచెం టైట్ చేసి స్టిచ్ చేస్తే కూడా బాగుంది. ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే 3/4 కాదు, ఫుల్ హ్యాండ్స్ కాదు, మిడిల్లోకి వచ్చాయి. నేను పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ హ్యాండ్స్ చివరన మనకి లేయర్స్ లాగా ఇచ్చాడనమాట. అంటే లేయర్ హ్యాండ్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చాడు 3 లేయర్స్తో. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్, చాలా స్మూత్గా మెత్తగా ఉంది అండ్ కొంచెం కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. యోక్ పార్ట్ దగ్గర మాత్రమే వర్క్ ఉంది అండ్ ఆల్ ఓవర్ ప్లెయిన్గానే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్గానే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ దుపట్టా. ఈ దుపట్టా కూడా హైట్ అండ్ విడ్త్ చాలా బాగున్నాయి. పింక్ కలర్ దుపట్టా పైన వైట్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి కలంకారీ ప్రింట్స్ లాగా వచ్చింది. ప్రింట్ మొత్తం ఫ్యాబ్రిక్ అయితే చాలా షైన్ అవుతుంది. అండ్ దీనికి బార్డర్లో సిల్వర్ కలర్ లాగా బార్డర్ లాగా ఇచ్చాడనమాట. అంటే మనకి లేస్ బార్డర్ ఏం కాదు, దాంట్లోనే బార్డర్ లాగా ఇచ్చాడు. బయట షాప్స్లో ఓన్లీ ఇలాంటి దుపట్టాకే 400-500 చెప్తున్నారు. కానీ నాకు ఈ డ్రెస్ మొత్తం 650 రూపీస్లో వచ్చేసింది. చూస్తున్నారు కదా దుపట్టా లెంత్ ఎంత బాగుందో. ఇది 2.4 మీటర్స్ వచ్చింది. సో హాఫ్ సారీ పైకి కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు.
దుపట్టా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. నెక్స్ట్ దీని బాటమ్ చూసిద్దాము. ఇది బాటమ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్గా వచ్చింది, ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఎలాంటి వర్క్ రాలేదు, కంప్లీట్ ప్లెయిన్గా వచ్చింది. అండ్ 2 సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది అనమాట. అండ్ యాజ్ యూజువల్ లూజ్ ప్యాంట్స్తో వచ్చింది కాబట్టి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంది. కమింగ్ టు నెక్స్ట్ డ్రెస్, ఇది 3 పీస్ కుర్తా సెట్ కాదు, 2 పీస్ కుర్తా సెట్. అంటే దీంట్లో దుపట్టా ఉండదు, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ 2 ఉంటాయి. ఈ డ్రెస్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ దీని ప్రైస్. ఇది నాకు జస్ట్ 300 రూపీస్కి మాత్రమే వచ్చింది అండ్ ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేశారు. సో పక్కా ట్రై చేయాలి అనుకున్నాను, అందుకే తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ తీసుకున్నందుకు నన్ను కొంచెం కూడా డిసప్పాయింట్ చేయలేదు. దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ బస్లో, అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది. మెయిన్గా ఇందులో నాకు నచ్చింది కంఫర్ట్నెస్, అంటే చాలా కంఫర్ట్గా ఉంది వేసుకుంటే కుర్తీ. నేనైతే ఇది పక్కా తీసుకోవచ్చు అని చెప్తాను, హైలీ రికమెండెడ్ అనమాట. కుర్తా నెక్ లైన్ వీ నెక్ తో వచ్చింది అండ్ నెక్ కి గోటా పట్టీతో లేస్ వచ్చింది. కలర్స్ నేమ్స్ లో నేను కొంచెం వీక్ అనమాట, సో ఈ కుర్తీ కలర్ ఏంటనేది నాకు తెలియదు. బట్ ఆ కలర్ పైన అయితే పింక్, రెడ్, బ్లూ అండ్ కొంచెం డిఫరెంట్ షేడ్ లో వచ్చింది ప్రింట్ అనేది. ఇంతకి ఇది ఏ కలర్ అంటారో మీకు తెలుసా? తెలిస్తే ప్లీజ్ కమెంట్ లో చెప్పండి నాకు. ఈ కుర్తీ గురించి ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు. వీ నెక్ వచ్చింది, కాటన్ అండ్ ప్రింట్స్ తో వచ్చింది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చింది. అండ్ నెక్కి ఇలా మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్తో వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్తో కొంచెం నెక్ లైన్ ఇచ్చాడు. సేమ్ అదే హ్యాండ్స్కి కూడా ఇచ్చాడనమాట. మళ్ళీ హ్యాండ్స్కి కూడా గోటా పట్టీతో లేస్ వచ్చింది. కుర్తీ లెంత్ చాలా బాగుంది, అంటే నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నా హైట్కి. ఇంత తక్కువ ప్రైస్ అని క్వాలిటీ లేదని అస్సలు అనుకోవద్దు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే మనము నార్మల్గా 400 పెట్టి 400-500 పెట్టి తీసుకునే కుర్తీస్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో దీని ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంది. ఐ డోంట్ నో ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇచ్చారనేది నాకు కూడా అర్థం. అండ్ కమింగ్ టు బాటమ్, ఇంకొంచెం డిఫరెంట్ షేడ్లో సేమ్ పింక్ అండ్ బ్లూ ఫ్లవర్స్తో, చిన్న ఫ్లవర్స్తో వచ్చింది అనమాట. బాటమ్ మొత్తం కంప్లీట్గా లూజ్ ప్యాంట్ వచ్చింది. ఇది కూడా బాగుంది, కంఫర్ట్గా ఉంది. సేమ్ ఫ్యాబ్రిక్, అంటే కుర్తీ ఫ్యాబ్రికే బాటమ్ ఫ్యాబ్రిక్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డ్రెస్సెస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.